సో హాయ్ గైస్, ఎప్పట్లానే వీక్లీ ఓటీటీ రికమెండేషన్స్తో మీ ముందుకు వచ్చేసా. రీసెంట్గా రిలీజ్ అయిన ఓటీటీస్లో నా ఫేవరెట్ లిస్ట్ ఏంటో ఇమీడియట్గా ఈ వీడియోలో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్ 23. ఇప్పుడంటే ఈ క్యాస్ట్ల గురించి ఎవరు బయట ఎక్కువ మాట్లాడకపోయినా ఇంటర్నల్గా ప్రతి హయ్యర్ జాతి వాడికి మేము సూపర్ అనే భావన ఉంటుంది. ఎక్స్పోజ్ చేయకపోయినా తక్కువ జాతి వాడంటే ఒక చిన్న చూపు ఉంటూనే ఉంటుంది. దాన్ని ఎవ్వడూ మార్చలేడు, ఈవెన్ ఎడ్యుకేషన్ కూడా ఏం చేయలేదు. ఈ 23 ఫిలిం చూసాక నాకు ఫస్ట్ ఇదే అనిపించింది. ఈ మూవీ నెరేషన్ స్లోగా ఉంది, పేసింగ్ ఇష్యూస్ ఉన్నాయి, స్టోరీ అంతేం లేదు. ఇలాంటి కంప్లైంట్స్ అన్నీ దీనికి ఎక్సెప్షన్. ఎందుకంటే సమాజంలో జరిగే ట్రూ పాయింట్ని సిన్సియర్ ఇంటెన్షన్స్తో చెప్పారు. డెఫినెట్గా అందరూ చూడవలసిన మస్ట్ వాచ్ మూవీ. డబ్బు పవర్ ఉన్నవాడు ఎంతమందిని చంపినా క్షణాల్లోనే బయటకు వచ్చి మళ్ళీ అవే క్రైమ్స్ చేసుకుంటూ బతుకుతుంటాడు. తప్పు చేసాడో లేదో సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయకుండానే తక్కువ జాతి వాడని వాడి నేరం చేశాడని సంవత్సరాలు శిక్షించే ఇంజస్టిస్లు ఇంకా మనం బ్రతికే ఉన్నామని ఈ మూవీతో చెప్పాలనుకున్న మెయిన్ ఎజెండా. నిజంగా చాలా హానెస్ట్ అటెంప్ట్ ఇది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్ నుంచి రాసుకున్న కథ, మంచి హార్డ్ హీటింగ్ మూమెంట్స్ ఉంటాయి. వాళ్ళకున్న బడ్జెట్లో అయితే బాగానే తీశారు. మల్లేశం, ఏటీఎం మెట్రో ఇలాంటి క్లాసిక్స్ మూవీస్ చేసిన రాజ్ రచకొండ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. వంకలేం పెట్టకుండా ఒకసారైనా ఇలాంటి మూవీస్ చూడండి. అడల్ట్ కంటెంటే ఉండదు, ప్రెజెంట్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 2 ఎయిర్ ఆల్ ఇండియా ర్యాంకర్స్. ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అయిందని నాకు తెలిసింది రివ్యూస్లో కాదు, కాంట్రవర్సీలో. ఒక సర్టెన్ క్యాస్ట్ని ట్రిగ్గర్ చేసేలా ఈ సిరీస్లో సమ్ పోర్షన్స్ డిజైన్ చేశారని సోషల్ మీడియాలో ప్రొడ్యూసర్ సందీప్ రాజ్ గారిని తెగేసుకున్నారు. అందుకే వీటిని రిలీజ్ అయిన 2-3 డేస్ తర్వాత ట్రిమ్ చేశారు. బట్ ఈలోపు సిరీస్కి కావాల్సిన ప్రమోషన్ వచ్చింది. అండ్ 2022 మిషన్ ఇంపాసిబుల్ మూవీలో మెయిన్ లీడ్స్ చేసిన హర్ష్ రోషన్, జై తీర్థ, భానుప్రకాష్ అనే ముగ్గురు చైల్డ్ యాక్టర్స్ 3 years తర్వాత ఎయిర్ అనే వెబ్ సిరీస్తో మళ్ళీ కొలాబరేట్ అయ్యారు. ఈ కథ మొత్తం ఒకే కాలేజీలో 11th స్టాండర్డ్ చదువుతున్న ముగ్గురు ఫ్రెండ్స్ మధ్య ఫన్ విత్ ఎమోషన్ బేస్ చేసుకుని ఉంటుంది. ఎవరికెవరు సంబంధం లేకుండా కలిసిన వేల ముగ్గురు ఒకే మోటివ్తో ఉంటుంటారు. దాన్ని అచీవ్ చేయడానికి రకరకాల ప్లాన్స్ వేస్తుంటారు. దీనివల్ల ఫస్ట్ 3 episodes మాత్రం ఫుల్గా ఎంటర్టైన్ అయ్యాను. బట్ మధ్యలో కొంచెం ఇంట్రెస్ట్ మిస్ అవుతుంది. కానీ లాస్ట్ 2 episodes నాకు బాగా నచ్చాయి. చాలా ఎమోషనల్ టచ్ ఉంటుంది. అది సందీప్ రాజ్ గారి క్యారెక్టర్ చూస్తే పెచ్చ కోపం వస్తుంది. ప్రతి ఒక్కరి పెర్ఫార్మెన్స్ ఈ సిరీస్కి బిగ్గెస్ట్ అసెట్. సో చూడండి, మంచి టైం పాస్ అవుతుంది. ఈటీవీ విన్లో టోటల్ 7 episodes విత్ 3.5 hours రన్ టైమ్తో స్ట్రీమ్ అవుతుంది. అడల్ట్ కంటెంట్ ఏమి ఉండదు. నెంబర్ 3 బెలెరీనా. ఇప్పటి వరకు జాన్ విక్ ప్రపంచంలో అతను ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు అదే ప్రపంచంలోకి బెలెరీనా కూడా ఎంటర్ అయింది. జాన్ విక్ ఫ్రాంచైజీలో 5th installment ఇది. ఈ కథ జాన్ విక్ 3rd and 4th chapters మధ్య జరుగుతుంది. చిన్నతనంలో తన తండ్రిని చంపిన వాళ్ళ మీద రివెంజ్ కోసం ఈ యుద్ధం మొదలు పెడుతుంది బెలెరీనా. ఈ డెడ్లియస్ట్ సర్వైవల్లో ఒంటరిగా తను ఎంత ఎక్స్టెంట్ వరకు వెళ్ళింది అనేదే ప్లాట్. అసలు జాన్ విక్ కంటేనే యాక్షన్ స్టఫ్. కథ గురించి ఎవ్వడో పట్టించుకోడు. యాక్షన్ ఎంత రియలిస్టిక్గా ఉంటుందో మాటలో చెప్పలేం. దీన్ని ఎప్పటివరకు చూడలేనోడు ఉంటే నా ఒపీనియన్లో అనవసరం అంతే. అండ్ కాంబాట్ యాక్షన్, కటానా, గన్స్, ఫైర్ ఆర్మ్స్, గ్రెనేడ్స్, అబ్బో 1-2 గంటల విధ్వంసం చూస్తాం. మన బాబాయ్గా వీటిని వాడలో ఎంత ప్రోనో బెలెరీనా కూడా అదే లెవెల్. ప్రతి 15 minutesకి ఒక యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. యాక్ట్రెస్ అనా ది ఆర్మస్ ఇంటెన్సిటీకి, తను చేసే యాక్షన్కి ఆస్ట్రక్ అయిపోతాం. చాలా ఎఫర్ట్ పెట్టింది ఆమె. అండ్ బాబాయ్ యాగలానే తన క్యారెక్టర్ని కూడా మనం ఓన్ చేసుకుంటాం. ఇద్దరు కలిసి ఒకే టీమ్గా పనిచేయాలని నాకు కల. చూద్దాం మేకర్స్ ఈ స్టోరీని ఫ్యూచర్లో ఎలా డెవలప్ చేసుకుంటారు. అండ్ అడల్ట్ కంటెంట్ ఏ ఉండదు. ప్రెజెంట్ ప్రైమ్లో రెంట్కి స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో లేదు, కానీ ఫ్యూచర్లో తెలుగు కూడా రిలీజ్ చేస్తారు. నెంబర్ 4 ద డెసెంట్. యాక్చువల్గా ఈ ఫ్రాంచైజీ 2 partsకి వచ్చింది. బట్ మీరు ఈ ఫస్ట్ పార్ట్ చూడండి, రెండోది అనవసరం. మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఇది ఒక డేంజరస్ సర్వైవల్ థ్రిల్లర్. ఒక 6 అమ్మాయిలు కలిసి ఎక్కడో అడవుల్లో ఉన్న కేవ్లోకి ఎంటర్ అవుతారు. అక్కడ నుంచి వీళ్ళ జీవితాల్లో ఆర్కెస్ట్రా మొదలవుతుంది. అసలు కేవ్లో ఏముంది, వీళ్ళలో ఎంతమంది బ్రతికారు, లేక మొత్తం పోయారా, అండ్ అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎందుకు వెనక్కి రాలేరు, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ తెలియాలంటే మూవీ చూడాలి. మంజుబల్ బాయ్స్ మూవీలో లాగా ఈ కథ కూడా కేవ్ చుట్టూనే తిరుగుతుంది. స్క్రీన్ ప్లే అయితే చాలా బాగా రాసుకున్నారు. ఫస్ట్ 20 minutes లైట్ తీసుకుంటే కేవ్లోకి ఎంటర్ అయినప్పటి నుండి లాస్ట్ మినిట్ వరకు మంచి ఎంగేజింగ్ ఫీల్ ఇస్తుంది, థ్రిల్కి గురి చేస్తుంది. ఓవరాల్ ఇట్స్ ఎ వర్త్ వాచ్. అండ్ ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ అంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్. ఇలాంటి అండర్ గ్రౌండ్ సెటప్లో సినిమాటోగ్రఫీ చేయడం చాలా టఫ్ జాబ్. అండ్ ఆర్ట్ వర్క్ కూడా అంతే. ఇవి 2 ప్రాపర్గా డీల్ చేశారు కాబట్టే అంత మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది దీనికి. మేకప్ వర్క్ కూడా చాలా బాగుంటుంది. జస్ట్ 100 minutes రన్ టైం ఉంటుంది. అడల్ట్ కంటెంట్ ఏమి ఉండదు. డెఫినెట్గా థ్రిల్ ఫీల్ అవుతారు. ప్రెజెంట్ తెలుగులో ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 5 ద హంట్ రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్. 1991 May 21న తమిళనాడులో ఒక మీటింగ్కి వెళ్ళిన ఫార్మర్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ గారిని ఎల్టీటీఈ పక్కా ప్లాన్ వేసి ఆత్మాహుతి దాడి చేస్తుంది. ఇది జరిగిన 90 daysలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ కేసుని ఎలా క్రాక్ చేస్తుంది అనేదే ప్లాట్. అనిరుద్ధి మిత్ర రాసిన 90 days అనే బుక్ని బేస్ చేసుకుని సిరీస్ తీశారు. ఇప్పుడంటే టెక్నాలజీ ఎక్కువైపోయి ఇలాంటి హై ప్రొఫైల్ కేసులు కొంచెం ఈజీగా సాల్వ్ అవుతున్నాయి. కానీ 90s టైంలో అలా కాదుగా. బుర్రకి బలంగా పనిచెప్పాల్సిందే. తీగలాగితే డొంకంతా కదులుతుందన్నట్టు ఒక్క లీడ్ పట్టుకొని ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో, ప్లాన్ వేసినవాడు, హెల్ప్ చేసినవాడు, బాంబు తయారు చేసినవాడు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న వాళ్ళు ఒక 15 members అయినా ఉంటారు.
వాళ్ళందరినీ 1 by 1 పట్టుకొని ఫైనల్గా మెయిన్ విలన్ దగ్గరికి ఎలా రీచ్ అయ్యారో, ఈ ఎంటైర్ ప్రాసెస్ మీకు అస్సలు బోర్ ఫీల్ అవ్వకుండా మంచి ఇంట్రెస్టింగ్గా నెరేట్ చేస్తారు. చూస్తున్నంతసేపు ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్లో లీనమైపోతాం. అలాంటి రీల్ అప్రోచ్ ఉంటుంది. మధ్యలో రియల్ ఇన్సిడెంట్ ఫుటేజ్ని కూడా చూపిస్తారు, బట్ దాన్ని ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేసి ఉంటే బాగుందును. ఎనీవేస్ అడల్ట్ కంటెంట్ ఉండదు. 7 ఎపిసోడ్స్తో సోనీ లివ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 6 అంటిల్ డాన్. ఇది ఒక స్లాషర్ ప్లస్ హారర్ ప్లస్ సర్వైవల్ జానర్. సబ్జెక్ట్ కన్నా కూడా థ్రిల్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ మూవీ తీశారు. దీన్ని థియేటర్కల్ రిలీజ్ చేస్తే మిక్స్డ్ రివ్యూస్ వచ్చిన కమర్షియల్లీ మంచి సక్సెస్ అయింది. అండ్ ప్లాట్ సింపుల్. కొంతమంది యంగ్స్టర్స్ ఒక ఇంట్లో టైం లూప్లో ఇరుక్కుపోతారు. దాని నుంచి బయటపడాలంటే వాళ్ళు ఎదుక్కోవాలి. మళ్ళీ దీనికి సెట్ అండ్ టైం లిమిట్ కూడా ఉంటుంది. అది దాటారా అందరూ పోతారు. ఫైనల్గా ఏం జరిగిందో మీరే చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కనుక సెన్సిటివ్ పీపుల్ అయితే దీన్ని అవాయిడ్ చేసేయండి. విజువల్స్ చాలా డిస్టర్బింగ్గా ఉంటాయి. అండ్ హెడ్ ఫోన్స్లో పెట్టుకుని ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం భలే జంప్ స్కేర్స్ ఇస్తాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా వర్క్ అవుతుంది. రన్ టైం జస్ట్ 100 minutes ఉంటుంది. సింగిల్ సిట్టింగ్లో ఫినిష్ చేసేయచ్చు. అండ్ పెద్ద బోర్ ఫీల్స్ ఏమి ఇవ్వవు, కానీ గ్యాప్ ఇచ్చి చూసారంటే మాత్రం ఏం జరుగుతుందో అర్థం కాదు. అలా స్టిక్కే చూస్తే బెటర్. ప్రజెంట్ అయితే ప్రైమ్లో రెంట్కి స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో కూడా ఉంది. అడల్ట్ కంటెంట్ ఏమి ఉండదు, బట్ చెప్పానుగా బాడీ పార్ట్స్ మాత్రం ముక్కలు అయిపోతుంటాయి. బీ కేర్ఫుల్. అండ్ ఇంకా లాస్ట్ వన్ స్క్విడ్ గేమ్ సీజన్ 3. రీసెంట్గా రిలీజ్ అయిన ఈ స్క్విడ్ గేమ్ సీజన్ని నేను కొంచెం లేట్గా చూసా. అందుకే లాస్ట్ వీక్ రికమెండేషన్స్లో ఇవ్వలేకపోయాను. ఐఎమ్ సారీ. ఇంకా దీని విషయానికి వస్తే బేసిక్గా ఫస్ట్ సీజన్ తోపు అయితే సెకండ్ సీజన్ అంతేమనిపించలే. కానీ కంపేర్ టు సెకండ్ సీజన్ ఈ థర్డ్ సీజన్ బాగా నచ్చింది. ఎస్పెషల్లీ ఈ సీజన్లో ఎమోషనల్ ఇంపాక్ట్ చాలా బాగుంటుంది. లాస్ట్ ఎపిసోడ్ మాత్రం ఏడిపించి దొబ్బన్నాను. మరి అంతలా కనెక్ట్ అయిపోయి ఉంటాం వాడికి. ఇంకా ప్రతి క్యారెక్టర్కి ప్రాపర్ పే ఆఫ్ ఉంటుంది. కానీ స్టోరీ వైజ్ మనుషుల్ని చంపి గేమ్స్ ఆపాలన్న మోటివ్తో థర్డ్ సీజన్ స్టార్ట్ అయింది కదా, బట్ దాన్ని పెద్దగా పట్టించుకోకుండా రెస్ట్ ఆఫ్ ద మూమెంట్స్తో వెళ్ళిపోవడం కొంతవరకు డిసప్పాయింట్ చేసింది. ఇది పర్సనలీ నాకు అనిపించింది. కానీ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే అండ్ రైటింగ్ మాత్రం సాలిడ్గా పనిచేశాయి. ఇందులో గేమ్స్ తక్కువ, ఎమోషన్ అండ్ డ్రామా ఎక్కువ. గేమ్స్ని అయితే టెరిఫిక్గా డిజైన్ చేశారు. ఐడెన్సిక్ గేమ్ ఈ ఎంటైర్ స్క్విడ్ గేమ్ సీజన్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్స్. ఇంక ఈ సిరీస్ని ఎక్కడితో ఆపేయకుండా మళ్ళీ 4th సీజన్కి ఇంకో లీడ్ అన్నట్టు చూపించారు. వస్తుందో రాదో చూడాలి. ఎనీవేస్ టోటల్ 6 ఎపిసోడ్స్తో నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. అస్సలు మిస్ అవద్దు. అండ్ దట్స్ ఇట్ గైస్. ఈ 7 మూవీస్ అండ్ సిరీస్ డెఫినెట్గా మీకు నచ్చితే అని అనుకుంటున్నా. ఇప్పుడే మీ విష్ లిస్ట్లో పెట్టేసుకోండి. ఆల్రెడీ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ప్రామిసింగ్ సజెషన్స్తో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.